నా పేరు షేక్ మస్తాన్జీ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పేడూరు గ్రామంలోని స్థానిక మహిళలు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఒక కమిటీగా ఏర్పడాలనేటువంటి దాని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఏదైతే ఈరోజు మనం చూస్తున్నామో సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ అయినా కానీ మహిళల మీద వివక్షత, హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఒకవైపు చూస్తే చాలని వేతనాలు, చాలని కూలీలు, అధిక ధరలు, ఇంకో వైపు చూస్తే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ విధానం అనేటువంటి తీసుకొచ్చి 99 రూపాయలకే మద్యం అమ్ముతున్నాము, రండి తాగండి అనేటువంటి విధంగా పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మద్యం మత్తులో యువత యొక్క భవిష్యత్తు కూడా వారి భవిష్యత్తును కోల్పోతున్నారు. నైతిక విలువలు మరిచి వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. మహిళకు ఇంట బయట గుడి బడి ఎక్కడి కూడా రక్షణ లేని పరిస్థితుల్లో మహిళలు ఆందోళనలో జీవిస్తున్నారు. ఏదైతే మహిళా సంఘం యొక్క ఉద్దేశం ఉందో ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నామో ఆ యొక్క నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మనం పేడూరు గ్రామంలో పెట్టేటువంటి మహిళా సంఘం మహిళా సమస్యల మీద ముందుండి పనిచేస్తుందని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం అనేటువంటిది పేద మహిళలు ఆ యొక్క బిడ్డలకు కూడా ఈ ప్రాంతంలో చాలామందికి కూడా పడాలి. అంటే చిన్న మిస్టేక్స్, చదువు రానటువంటి వాళ్ళు, అక్షరం తప్పులు, రేషన్ కార్డుల్లో వాళ్ళ పేర్లు కానీ లేదా ఆధార్ కార్డుల్లో ఉన్నటువంటి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ తోటి కారణం చూపించి కూడా వాళ్ళకి తల్లికి వందనం రానటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాటిని అధిగమించి పేద మహిళలకు వారి బిడ్డలను చదివించుకోవడానికి ఏదైతే ఈ తల్లికి వందనం పథకం వచ్చిందో ఆ మహిళలందరికీ కూడా లబ్ధిదారులకు వచ్చే విధంగా చేయాలనేటువంటిది. అదేవిధంగా ఈరోజు రేషన్ సరుకులు గత ప్రభుత్వం ఏంటంటే గత 5 సంవత్సరాలు ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు తెచ్చిచ్చేటువంటి పరిస్థితి ఉండింది. అంటే ఒక కుటుంబంలో 4-5 మహిళలు ఉంటే ఇక 20 కేజీలో 25 కేజీల బియ్యం ఇస్తే వాటి ముందుకు మొబైల్ సరఫరా రేషన్ సరుకులు ఇస్తున్నారు కాబట్టి ఆటో దగ్గర నిలబడి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రేషన్ షాపులకి మార్చారు. రేషన్ షాపు 2-3 కిలోమీటర్ల దూరంలో పెడుతున్నారు. అంత దూరం వెళ్ళి మహిళలు ఆ బియ్యాన్ని మోసుకురావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు, ఏదైనా అనారోగ్య వస్తువులకు ఇళ్ల వద్దకే ఇస్తామనేటువంటి చెప్పారు. కానీ ఈనాటికి కూడా అది నెల రోజులైనా కానీ ఇప్పటి వరకు కూడా ఆ విధంగా లేదు. ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి రేషన్ సరుకులు తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మహిళలు ఇబ్బంది పడేటువంటి ఈ రేషన్ షాపు ద్వారా కాకుండా గతంలో లాగానే రేషన్ సరుకులు మొబైల్ ద్వారా ఇళ్ల వద్దకే ఇవ్వాలనేటువంటిది, ఇట్లా అనేక సమస్యల పరిష్కారం కోసం ఈరోజు మేము ఈ కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ కమిటీ భవిష్యత్తులో ఈ మహిళా సమస్యల మీద పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు గ్రామాలలో ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడి ఈరోజు పనిచేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ మహిళలకు మాత్రము సమాన పనికి సమాన వేతనం ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు. కొంతమంది మహిళలు పనులు లేనప్పుడు, అంటే వ్యవసాయం అనేది నిరంతరము ఉండదు. అలాంటి పక్షంలో ఇప్పుడు మనకి ఉపాధి హామీ పథకం కింద కూడా పనులు కల్పిస్తూ ఉన్నారు. ఆ పనులు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలామందికి లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి వల్ల వీళ్ళు కుటుంబాలలో ఎక్కువగా అప్పులు చేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అలా కాకోకుండా ఆ కుటుంబాలకు కూడా ఈరోజు ఆ ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజులు పనిదినాలు కల్పిస్తే వాళ్ళ కుటుంబాలు 3 పూట్ల అన్నం తినేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు 600 కూలీ కూడా ఇవ్వాలి. వాళ్ళకి ఉపాధి హామీ పథకం కింద బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు కూడా చెల్లించాలి. వాళ్ళకి అక్కడ ఏ అవసరమైనటువంటి పరికరాలు అవి కూడా ప్రభుత్వమే వాటిని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి వాళ్ళే చేయాలి. ఈ విధంగా మహిళలు ఈరోజు వెనుకపాటుతనంగా ఉంటున్నారు. గ్రామాలలో అయితే పిల్లలకి విద్య కూడా చాలా దూరం అవుతూ ఉంది. ఎందుకనంటే ఇప్పుడు స్కూల్స్లు మెజ్జి చేసేసి ఈ లోపలగా ఉన్నటువంటి 3-4 5 తరగతి పిల్లలను కూడా కాస్త దూరంగా పంపేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళు పోలేక
అంత దూరాలు వెళ్ళలేక పిల్లలు చదువుకొని మానేసి ఇళ్లల్లో ఉండేటటువంటి పరిస్థితి. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. కాబట్టి ప్రభుత్వమే ఈ పిల్లలకి ఇక్కడ ఆ స్కూల్లోనే 5వ తరగతి దాకా కొనసాగించాలి. ఆ విధంగా ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు ఆ విధంగా పనిచేయాలే తప్ప వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పనితీరుగా మార్చుకోకుండా వాళ్ళ అవసరాలు తీరే విధంగా పనిచేయటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. వీటిలన్నిటి మీద కూడా మేము పెట్టేటటువంటి ఈ పేడూరు మహిళా సంఘం కమిటీ పనిచేస్తుంది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ దిశగా పనిచేస్తుంది. అదేవిధంగా పొదుపు గ్రూపులు, పొదుపు సమస్యల మీద కూడా ఈ పేడూరు గ్రామస్తులు పనిచేస్తారని మేము సౌకర్యంగా తెలియజేస్తున్నాం. ఇది మన రమణక్క, లక్ష్మయ్య కానీ రాజా వీళ్ళందరూ కూడా పేడూరు గ్రామంలో కూడా మహిళా సంఘం కమిటీ ఏర్పాటు చేసుకుందాము.